నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఎన్నిసార్లు లోన్‌లకి అప్లికేషన్ పెట్టుకున్నారు? మొన్న వరదలొచ్చినాయి. వరదలొచ్చినప్పుడు ఎంతమందికి నష్టమొచ్చింది? నష్టమొచ్చిన తర్వాత మీరు ఏమన్నా ఎప్పుడైనా అప్లికేషన్స్ పెట్టుకొనియండి పేదలకి కష్టాలొస్తున్నాయేంటి? గవర్నమెంట్‌లు ఏం చెప్తున్నారు? డబ్బులు లేవని చెప్తున్నారు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళేం చెప్తున్నారు? బడ్జెట్ లేదు మన దగ్గర. అందుకని స్కీములు కూడా ఏదో ఏదో అడ్జస్ట్మెంట్ చేసి ఏదో అప్పులు తీసుకొచ్చి ఏదో లాగుతున్నారు వీళ్ళు. ఓకే. ఒక పక్క పేదలు కష్టపడుతుంటే పిఎం కేర్లో ఉన్నటువంటి ఫండ్ని అలానే పెట్టారని ఇప్పుడు కాంట్రవర్సీ రన్ అవుతుంది. పిఎం కేర్ అనే ఫండ్ దాని గురించి కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ప్రధానమంత్రి గారి యొక్క పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది. ఈ పిఎం కేర్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు పెట్టారంటే 2020లో కోవిడ్ టైంలో పెట్టారు. కోవిడ్ టైంలో ప్రధానమంత్రి గారి పేరు మీద మీరు డొనేషన్ చేయండి, పబ్లిక్ డొనేషన్ చేయండి. రిమెంబర్, ఈ పిఎం కేర్ ఫండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కానీ గవర్నమెంట్ ట్యాక్సెస్ నుంచి పోదు. ప్రజలు డొనేట్ చేస్తారు. ఒక ప్రైవేట్ ఎన్జిఓ ఎలాగో ఈ పిఎం కేర్ ఎన్జిఓ కూడా అంతే. ఒక ప్రైవేట్ పబ్లిక్ డొనేట్ చేస్తారు దానికి. అది గవర్నమెంట్ డబ్బులు కాదు, పబ్లిక్ మనీ, డొనేషన్ ద్వారా వచ్చినటువంటి మనీ. ఆ ట్రస్ట్ ఒకటి పెట్టారు. దానికి చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఇద్దరు నామినేటెడ్ పీపుల్ ఉన్నారు. జస్టిస్ కేటీ థామస్, కరియా ముండా అనేటువంటి కొంతమంది ఇద్దరు నామినేటెడ్ పోస్టులు. సో పిఎం, హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఇద్దరు నామినేటెడ్ పీపుల్, వీళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ పెట్టారు. ట్రస్ట్ పెట్టి డబ్బులు అయిన దాంట్లో అన్నారు పిఎం కేర్ దాంట్లో. సో ఇండివిజువల్ డొనేషన్స్ వచ్చాయి, కార్పొరేట్ డొనేషన్స్ వచ్చాయి, సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆ పిఎం కేర్లోకి 2020 నుంచి ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు ఫండ్ జమ అయింది. ఆ ఫండ్ ఎందుకు పెట్టారు? పిఎం కేర్ని ఎందుకు పెట్టారు? పేదలకి పంచడానికి, పేదలకు సహాయం చేయడానికి పెట్టారు. మరి 8,000 కోట్ల రూపాయలు దాన్ని అలానే అక్యుములేట్ పెట్టారు, ఎవరికి ఇవ్వకుండా. ఎందుకు కలెక్ట్ చేశారు మరి అనేది ఇక్కడ పెద్ద గొడవ వస్తుంది. ఇప్పుడు ఇంకొక గొడవ ఏంటి? ఎఫ్సిఆర్ఏ గొడవ. ఏంటి ఎఫ్సిఆర్ఏ గొడవ? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 దాని కింద ఇప్పుడు ఎన్జిఓలు రావాలి. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్లు పెడుతున్నాము, మీరు ఫారిన్ నుంచి డబ్బులు తీసుకున్నారు, మేము గవర్నమెంట్ అసెట్లు మొత్తం తీసేసుకునిద్ది, అది ఇదని బిల్లు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఈ పిఎం కేర్ ట్రస్ట్కి ఎఫ్సిఆర్ఏ కిందకి రాదని బిల్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చుకున్నారు. ఏమంటే ఇది గవర్నమెంట్ సంస్థ, పిఎం కేర్ అనేది గవర్నమెంట్ సంస్థ. ఓకే, అంటే లేదు అది గవర్నమెంట్ సంస్థ కాదు, అది అంత డబుల్ రోలు, డ్యూయల్గా మాట్లాడతారు కదా. ఎలాగూ మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వము అని చెప్పి ఇతను క్రిస్టియన్ ముస్లిం అయితే రిజర్వేషన్ తీసేస్తాం, ఇవ్వము మత ప్రాతిపదికనని మత ప్రాతిపదికన తీసేయటం. ఓకే, రిజర్వేషన్స్కి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి ఇదిగో ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటే డ్యూయల్గా మాట్లాడతారు కదా. ఇప్పుడు దీని మీద కూడా ఇదే డ్యూయాలిటీ గొడవ. ఏంటి డ్యూయాలిటీ? ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఈ ట్రస్ట్కు వర్తించదు అని రాశారు. ఎందుకు వర్తించదంటే ప్రైవేట్ ఎన్జిఓలు మొత్తం కూడా, ప్రైవేట్ గవర్నమెంట్ సంస్థలు కాకుండా ప్రతి ప్రైవేట్ ఎన్జిఓ కూడా ఎఫ్సిఆర్ఏ కిందకి రావాలి కదా. పిఎం ట్రస్ట్ అనేది ప్రభుత్వ సంస్థ కాదు కదా. పిఎం, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ పెట్టి పబ్లిక్ని డబ్బులు వేయమన్నారు కదా దాంట్లో. సో సిన్స్ ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ ఎన్జిఓ రన్ బై ది ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కాబట్టి ఎఫ్సిఆర్ఏ కిందకి ఎందుకు రాదు అని ప్రశ్న వేశారు. ఎట్లా వేస్తారు? అది పిఎం, ఒకవేళ ప్రైవేట్ది అయినప్పుడు కూడా పిఎం కేర్ కదా, ప్రధానమంత్రి రన్ చేసేది ఎఫ్సిఆర్ఏ కిందకి ఎట్లా వచ్చిందని అన్నారు. సరే, ప్రధానమంత్రి రన్ చేసేది ఎఫ్సిఆర్ఏ కిందకి రాదు, కరెక్టే. అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావు అంటే ఇది గవర్నమెంట్ది అని చెప్తున్నావు. మరి నేను ఆర్టీఐ వేస్తే ఆర్టీఐ దీనికి వర్తించదు ఎందుకంటే ఇది ప్రైవేట్ది అంటున్నారు. అర్థమైందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితేనేవి ఇది ప్రైవేట్ది అంటున్నారు. సరే, ప్రైవేట్ది అయితే ఎఫ్సిఆర్ఏ రావాలి కదంటే లేదు ఇది గవర్నమెంట్ది అంటున్నారు. అర్థమైంది ఇప్పుడు డ్యూయాలిటీ ఎక్కడుందో ఈ యొక్క ప్రైవేట్ పిఎం కేర్ దగ్గర. ఇది వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్, ఇది పిఎం కేర్లో జరుగుతున్న గొడవ. ఈ పిఎం కేర్ కాంట్రవర్సీ డే 1 నుంచి ఇదే. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కోసము పేదలకు సహాయం చేయడానికి అని డబ్బులు ఇది పిఎం కేర్ పెట్టాము అని చెప్పారు వీళ్ళు.
ఆర్టీఐ దగ్గర పెద్ద గొడవ అయింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ దగ్గర పెద్ద గొడవ అయింది. చాలామంది యాక్టివిస్టులు ఆర్టీఐ వేశారు. పిఎం కేర్లో డబ్బులు ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు మాకు చెప్పండి అని ఆర్టీఐ వేస్తే ఒక్కదానికి సమాధానం ఇవ్వాల. వీళ్ళు గొడవ చేశారు. ఎందుకు సమాధానం ఇవ్వరంటే ఇది గవర్నమెంట్ సంస్థ కిందకి రాదు, ఎందుకంటే ఇది ఒక ట్రస్ట్, ఇది ఎన్జిఓ, ఎన్జిఓ ఆర్టీఐ కిందకి రావు, కాబట్టి మేము ఇవ్వం అన్నారు. మీరు ఏమన్నా ప్రైవేట్ది అయితే మాత్రం అక్కడ ఫస్ట్ చైర్మన్ పిఎం, ప్రధానమంత్రి ట్రస్ట్ చైర్మన్, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. యూనియన్ మినిస్టర్స్ 3 ఉన్నారు దాంట్లో, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కదా. ట్రస్టీలు 3 ఉన్నారు. చీఫ్ జస్టిస్ అంటే రిటైర్డ్ జస్టిస్, అతను గవర్నమెంట్ కదా. పిఎంఓ నుంచి అంటే ఆఫీస్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మీరు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు కదా. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ తోటి మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు కదా దాన్ని. మీరేమైనా సపరేట్ ట్రస్ట్కి సపరేట్ ప్రైవేట్ ఎంప్లాయీని పెట్టుకున్నారా? ఈ పిఎంఓకి సంబంధించిన స్టాఫే కదా రన్ చేస్తున్నారు దాన్ని. అంటే గవర్నమెంట్ పే చేస్తున్న జీతాలతో రన్ చేస్తున్నారు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ పేరు వాడుతున్నారా దాని మీద? పబ్లిక్ హ్యూజ్ డొనేషన్స్ ప్రైమ్ మినిస్టర్ పేరుతో వచ్చినాయి. ప్రైమ్ మినిస్టర్ గారు అని వచ్చాయి, మోడీ గారు అని రాలేదు, ప్రైమ్ మినిస్టర్ గారు అని వచ్చాయి. ప్రైమ్ మినిస్టర్ అది గవర్నమెంట్ పోస్ట్ అది. కాబట్టి ఇంత ఆల్మోస్ట్ గవర్నమెంట్ లాగా అనిపిస్తుంటే ఆర్టీఐ కిందకి ఎందుకు రాదు అంటే, రాదు, ఇది పబ్లిక్, ఇది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ది అన్నారు. సరే ప్రైవేట్ది అండి, ఎఫ్సిఆర్ఏ కింద, ఎఫ్సిఆర్ఏ మాత్రం ఇది గవర్నమెంట్ది అన్నారు. వాళ్ళు వలసిన వచ్చిన చెప్తారు అంతే. ఓకే. క్యాగ్ కాంట్రవర్సీ ఒకటి వచ్చింది. ఈ క్యాగ్ కాంట్రవర్సీ ఏంది? ఆడిటింగ్ చేయాలి కదా, క్యాగ్ వాళ్ళని ఆడిటింగ్ చేయాలి కదా. క్యాగ్ వాళ్ళని ఆడిటింగ్ చేయాలా? ఏముంది ఈ క్యాగ్ ఎందుకు మీరు ఆడిటింగ్ చేయలేదంటే, అది గవర్నమెంట్ది కాదు ఇది అని చెప్తుంది క్యాగ్. ఇండిపెండెంట్ ప్రైవేట్ చారిటీ ఇన్స్టిట్యూషన్ అని చెప్తుంది. క్యాగ్ ఆడిటింగ్ చేయమంటేనేమో ప్రైవేట్ చారిటీ అంటున్నారు. ఎఫ్సిఆర్ఏ కిందకి తీసుకోమంటేనే క్యాగ్ ఆడిటింగ్ చేయమంటే ప్రైవేట్ చారిటీ అన్నారు. ఆర్టీఐ ఇస్తే ప్రైవేట్ చారిటీ అన్నారు. మరి ఎఫ్సిఆర్ఏ చట్టం కింద ఎందుకు రాదంటే పిఎం గారిది ఎట్లా వచ్చిద్ది అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందా? లింక్ అర్థమైందా? వీళ్ళు ఎలా గొడవ పడుతున్నారు. ఓకే సార్, అది ఒక కాంట్రవర్సీ. అయితే కొత్త కాంట్రవర్సీ ఇదేంది? 8,452 కోట్ల రూపాయలు 8,452 కోట్ల రూపాయలు జమ చేశారు దాంట్లో. అంటే 2020లో పెట్టారు కదా కోవిడ్ టైంలో. ఈ 5 సంవత్సరాల్లో 8,452 కోట్ల రూపాయలు ఆ అకౌంట్లోకి వస్తే అప్రాక్సిమేట్గా 2024-25లో 479 కోట్లు వచ్చినాయంట. దాంట్లో ఫారెన్ కాంట్రిబ్యూషన్ వచ్చింది 1 కోటి రూపాయలు కూడా రాలేదంట. 92 లక్షలు వచ్చినాయంట ఫారెన్ నుంచి. దానికి ఇంట్రెస్ట్ 475 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఎట్లా వచ్చింది? 2024-25లో 479 కోట్ల రూపాయలు డొనేషన్ వస్తే ఇంట్రెస్ట్ దానికంటే ఎక్కువ వచ్చింది. ఎట్లా వచ్చింది? అక్కడి నుంచి అక్యుములేట్ చేస్తున్నారు 2020 నుంచి. అంటే ఇంట్రెస్ట్ కోసం మీరు ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి డబ్బులు అలా పెట్టారా అనేది ఒక పెద్ద ఇది వచ్చింది. ఇంత సర్ప్రైజింగ్ ఏంటంటే 8,472 కోట్ల రూపాయలు పిఎం కేర్లో డబ్బులు పెట్టుకొని దాంట్లో ఎప్పటివరకు ఖర్చు పెట్టింది 87 లక్షలట. ఇక్కడ పేదలకి ఇప్పుడు మన అమరావతిలో వరదలు వచ్చినాయి, పేదలు డబ్బులు అడిగారు కదా, డిజాస్టర్ రిలీఫ్ కిందకి వేయొచ్చు కదా. 8,000 కోట్ల రూపాయలు పిఎం కేర్లో ఉన్నవి. ఓకే, దానికి ఇవ్వాల. పేదల భూకంపాలు ఏమైనా వచ్చినా దానికి ఇవ్వాల. దాని ఊరికే పిఎం కేర్ తోటి ఒక ట్రస్ట్ చేసి నా 8,000 కోట్ల రూపాయలు దాంట్లో వస్తే దాన్ని ఖర్చు పెట్టకుండా 87 లక్షలు ఖర్చు పెట్టారట. ఇప్పటికే 2024-25లో 87 లక్షలట. మరి ఎందుకు ఆ డబ్బులు ఎందుకు కలెక్ట్ చేశారు, ఎందుకు ట్రస్ట్లో అలాగ మురగబెడుతున్నారు డబ్బుల్ని అనేది ఇప్పుడు కాంట్రవర్సీ. వీళ్ళు యాక్టివిస్టులు అడుగుతుంది పిఎం కేర్ కాంట్రవర్సీ ఇదే. 8,000 కోట్ల రూపాయలు మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తున్నారు, ఎందుకు అలా మురగబెడుతున్నారు డబ్బుల్ని? ప్రజలకు పంచండి. అది ఎమర్జెన్సీ కోసం పేదలకు చేయడానికే కదా మీరు ఎన్జిఓ పెట్టారు, దాన్ని మీరు ఎందుకు చేయరు అనేది ఇష్యూ. మరి ఆ డబ్బులు ఈ పిఎం కేర్ 1,220 వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆక్సిజన్ చాలా ఇచ్చాము, మేమేం మురగబెట్టలేదు. 2021లో 1,224 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాము. దాంతో కోవిడ్ టైంలో 177 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా
సెంట్రల్ మెడికల్ సర్వీసెస్తో పెట్టాము, వెంటిలేటర్స్ కొన్నాము, 2021లో 1,00,000 పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా కొన్నాము, ఆక్సికేర్ 322 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిఆర్డిఓ డెవలప్డ్ ఆక్సిజన్ సెంటర్ని డిఆర్డిఓ డెవలప్ చేసాము, మైగ్రెంట్ రిలీఫ్ కూడా చేసాము. కాబట్టి ఈ 8,452 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అలానే పెట్టేయమనేది తప్పు అని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఈ ఫిగర్ ఎక్కడి నుంచి, ఎందుకు క్లోజింగ్ బ్యాలెన్స్ 8,000 ఉంది, మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని ఖర్చు పెడితే ఇంకా డబ్బులు ఎందుకు ఉన్నాయి అనేది వీళ్ళకి ఆర్గ్యుమెంట్. సరే, పిఎం కేర్ చిల్డ్రన్కి ఖర్చు పెట్టాలి కదా, ఎడ్యుకేషన్కి, హెల్త్కి మంత్లీ బడ్జెట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఖర్చు పెట్టాలి కదా మీరు అని ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సో ఇప్పుడు అంటే న్యూ స్కాండల్ అంటే స్కాండల్ ఏం చేయాలి అంటే అవినీతి ఏం లేదు, ఖర్చు పెట్టకుండా పెట్టి కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఎలిగేషన్ 1, 8,452 కోట్ల రూపాయలు ఇంకా ఎందుకు వైట్ సిట్టింగ్ దేర్, గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వచ్చు కదా, హాస్పిటల్స్కి ఇవ్వచ్చు కదా, డిజాస్టర్ రిలీఫ్కి ఇవ్వచ్చు కదా, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టవచ్చు కదా, వల్నరబుల్ కమ్యూనిటీస్కి చేయొచ్చు కదా అని నిన్న ఇతను అన్నాడు కదా, అభిజిత్ దీప్కే సిజేపీ అతను 8,000 కోట్ల రూపాయలు మురగబెట్టుకున్నారు అక్కడ, ఎన్నికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఎలాగో స్కూల్స్ తిరుగుతున్నారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ టీకర్ ప్రోగ్రామ్ పెడుతున్నారు కదా, ఆ గవర్నమెంట్ స్కూల్ టీకర్ ప్రోగ్రామ్కి ఆ డబ్బులు ఖర్చు పెట్టండి మీరు. పిఎం కేర్లో ఉన్నవి ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ సీఎం కేర్లో ఎంత ఉన్నాయో మరి తెలీదు, ఖర్చు పెట్టండి అని అంటున్నాడు అతను. ఓకే. రెండోది 87 లక్షలు మాత్రమే, ఒక సంవత్సరంలో 87 లక్షలు మాత్రమే ఎందుకు ఖర్చు పెట్టారు? సంవత్సరం మొత్తం మీద దేశవ్యాప్తంగా పేదలవుడు కనబడలేదా మీకు? పేదోడు కష్టాల్లో ఉన్నవాడు ఎవడు కనబడలేదా? కేవలం 87 లక్షలు ఖర్చు పెడతారా సంవత్సరం మొత్తం మీద? ఇది సెంట్రల్ గవర్నమెంట్ పేదల మీద ఒక ఎన్జిఓ నుంచి అని వీళ్ళనేది. ఈ లో స్పెండింగ్ అనేది కరప్షన్కి దారి తీసిద్ది అనేది. మూడోది, ఈ ఆర్టీఐ కిందకి ఎందుకు రాదు? మేము ఆర్టీఐ ఇస్తే డోనర్ ఇన్ఫర్మేషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదు, డెసిషన్ మేకింగ్ రికార్డ్స్ ఇవ్వండి, ఎవరు డెసిషన్ ఎవరిది, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని రిజెక్ట్ చేశారు, ఎంతమంది డబ్బులు అడిగారు, ఎన్ని డీటెయిల్స్ ఇవ్వంటే రావు. అవి ప్రైవేట్ సంస్థ అంటున్నారు. ప్రైవేట్ సంస్థ అయితే మరి పిఎం మరి ఎఫ్సిఆర్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చామంటే గవర్నమెంట్ సంస్థ అంటున్నారు. అర్థమైందా? సో సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది దీంట్లో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది 2020లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పిఎం కేర్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్ళి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్కి మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళు ఖర్చు పెట్టకుండా అలానే పెడుతున్నారు, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడి నుంచి ఎక్కడెక్కడ వరదలు వచ్చిన పంపిస్తారు అని అంటే అని ఎవరో ఒక అతను కోర్టులో వేసాడు, 2020లోనే వేసాడు. వేస్తే సుప్రీంకోర్టు అంది అలా కుదరదు, ఇది ప్రైవేట్కి పెట్టింది, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అనేది గవర్నమెంట్ది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఓకే, చూడండి ఇదంతా. ఇప్పుడు కొత్తగా న్యూ సుప్రీంకోర్టు డెవలప్మెంట్ ఒకటి వచ్చింది. ఏంది, 2026లో ఒక పిటిషన్ వేశారు దాని మీద, పిఎం కేర్ మీద. మిస్యూజ్ చేస్తున్నారు, పబ్లిక్ అథారిటీని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే నేను పిఎం అని కాబట్టి ఏమని ట్రస్ట్ పెట్టారు, ఆయన ఇమేజ్ని బట్టి డబ్బులు వచ్చినాయి దాంట్లోకి. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇది ఎఫ్సిఆర్ఏ వైలేషన్ చేశారు, ఆర్టీఐ కిందకి తీసుకురావట్లేదని చెప్పి ఎవరో ఒక అతను వేసాడు కోర్టులో. ఇది కాంట్రవర్సీ యాక్చువల్ రన్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కొంతమంది వీళ్ళు నాయకులు రెస్పాండ్ అయ్యారు. సోనియా గాంధీ ఏమి రెస్పాండ్ అయింది, పిఎంఎన్ఆర్ఎఫ్ అనేది ఆల్రెడీ ఉంది కదా, పిఎంఎన్ఆర్ఎఫ్ అని ఆల్రెడీ ఉంది గవర్నమెంట్, ఇది దాంట్లో వేయకుండా ప్రైవేట్ది ఎందుకు సృష్టించి ప్రైవేట్ దాంట్లో వేసుకుని మురగబెట్టుకుంటున్నారు 8,000 కోట్ల రూపాయలని సోనియా గాంధీ చేసి. ఇతను రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఇతను కూడా ఏంటంటే మేము క్రియేట్ చేసిన, మన్మోహన్ సింగ్ క్రియేట్ చేసినటువంటి ఒక గవర్నమెంట్ పిఎం ఉంది కదా, దాంట్లో వేయించాలి కదా, ప్రైవేట్ దాంట్లో వేయించారు ఎందుకని. ఇతను రణదీప్ సూర్జేవాలా, మరి ఇతను ఏ పార్టీ అమ్మా రణదీప్ సూర్జేవాలా, ఇతను ఏమన్నాడంటే ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది అని అన్నాడు. ఇతను కూడా కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు. సరే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఒకటి ఆర్గ్యుమెంట్ 1, ఈ పిఎం కేర్ అనేది పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, గవర్నమెంట్ బడ్జెట్ ఫండ్ నుంచి పోలేదు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ 1. ఆర్గ్యుమెంట్ 2, ఇవన్నీ కూడా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి కాబట్టి, నార్మల్ ట్యాక్స్ పేయర్ బడ్జెట్ నుంచి వచ్చినాయి కాదు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్గ్యుమెంట్ 3, క్యాగ్ అనేది దీన్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మాకు ఓన్ ప్రైవేట్ ఆడిటింగ్ అకౌంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆర్గ్యుమెంట్ 4, మేము ఖర్చు పెట్టలేదు అనేది పొరపాటు, ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఆర్గ్యుమెంట్ 5, ఎఫ్సిఆర్ఏ ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చామంటే స్పెషల్ కేర్ మీద ఎఫ్సిఆర్ఏ ఎగ్జామ్షన్ ఇచ్చామని చెప్తున్నారు. ఈ పిఎంఎన్ఆర్ఎఫ్ దాంట్లో ఇవ్వచ్చు కదా అన్నారని దాని మీద అటాక్ చేస్తున్నారు. పిఎం కేర్ తీసేసి పిఎంఎన్ఆర్ఎఫ్ మీద వీళ్ళిద్దరూ ఇప్పుడు కొట్టుకుంటున్నారు. అంటే మీ స్కీము మా స్కీమ్ అని కొట్టుకుంటారు రాజకీయం, ఇప్పుడు దాని మీద కొట్టుకున్నారు. డోంట్ క్వశ్చన్ పిఎం కేర్ వైల్ పిఎంఎన్ఆర్ఎఫ్ ఇస్ స్కాండల్ అని బీజేపీ వెళ్తారు. పిఎంఎన్ఆర్ఎఫ్ అనేది పెద్ద స్కాండల్ అయితే పిఎం కేర్ని క్వశ్చన్ చేస్తే రైట్ మీకేముంది అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఇటు తిరిగి ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు తగిలారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మీ స్కూల్ టీకరో ప్రోగ్రామ్కి వెళ్తున్నాం కదా, ఆ 8,000 కోట్ల రూపాయల స్కూల్కి ఎందుకు ఇవ్వరు మీరు అని నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేశారు దాన్ని. ఓకే, సో ఇంపార్టెంట్ ఇంకేమేమి వచ్చింది మార్చి 20లో ఇవన్నీ కొన్నామని చెప్తున్నారు. ఓకే సరే, అదే అల్టిమేట్గా జరిగింది. పిఎం కేర్కి సంబంధించిన కాంట్రవర్సీ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. పిఎం కేర్ ఫండ్ పెద్ద గొడవ నడుస్తున్నది. థ్యాంక్ యూ, నమస్కారం.